సంచారస్స అంటే ఆహ్, ఒక చోట నుంచి ఇంకొక చోటకి తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంచారస్వ స్వజన దేశం. స్వజన ద్వేషం అంటే తన సొంత వాళ్ళతోనే గొడవలు పడటం, ఆర్గ్యుమెంట్ చేయటం ఇవంతా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పాప చింతానం అంటే చెడ్డ పనులు చేయాలని ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుందనమాట. ఇయన్నీ ఈళ్ళకి శని వాళ్ళకి మూడో స్టేజ్‌లో తన ధనరాశిలో ఉండటం వల్ల రెండో ఇంట్లో ఉండటం వల్ల కలిగే ప్రాబ్లమ్‌లు. అయితే ఈళ్ళకి 11థ్ దృష్టి, 4థ్ దృష్టి ఉండటం వల్ల ఏమైందంటే నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఫెయిల్యూర్స్ ఇన్ ఎడ్యుకేషన్. అకాడమిక్స్‌లో పెర్ఫార్మెన్స్ చాలా స్లోగా ఉంటుంది. తర్వాత దూర ప్రయాణాలు ఏమైనా చేస్తే అందులో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్ చేస్తే యాక్సిడెంట్‌లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండాలి. అయితే 11థ్ హౌస్‌లో దృష్టి ఉండటం వల్ల ప్రాఫిట్స్ బాగుంటాయి. మాక్సిమం కంఫర్ట్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగుంటారు. వీళ్ళకి ఇప్పటిదాకా గనుక చూసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండదనమాట. వీళ్ళకి స్లోగా మే తర్వాత వాళ్ళు చేసే పనిలో సాటిస్ఫాక్షన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి 5థ్ హౌస్‌లో గురువు మే 18థ్, 14థ్ నుంచి వస్తున్నారు. ఇది వీళ్ళకి చాలా మంచి పొజిషన్. ఏ విధంగా అంటే వీళ్ళకి అర్ధలాభం, ఐశ్వర్యం, స్వకర్మరతి హర్షితం, సదా సర్వ స్వజన సౌఖ్యం చ పంచమస్తే భవేద్ గురువు. ఐదో ఇంట్లో గనుక గురువు ఉంటే ఏమవుతుందంటే అర్ధలాభం, ధన ప్రవాహం ఇప్పటిదాకా వాళ్ళకి లాక్ అయ్యి ఉంటుందన్నమాట. ధనం పెద్ద వచ్చేది ఏముండదు. ఇక నుంచి వీళ్ళకి స్లోగా ఫైనాన్షియల్ ఫ్లో ఇంప్రూవ్‌మెంట్ అయ్యి లాభం ఉంటుందన్నమాట.